ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు గత 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు స్పిల్వే ఎగువ ప్రాంతంలో వరద నీటి మట్టం 31.650 మీటర్లకు చేరింది. దీంతో అధికారులు స్పిల్వే 48 గేట్ల నుండి 7,86,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరదతో పోలవరం ముంపు గ్రామాలు వణికిపోతున్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు పర్యటించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. మన ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ప్రాంతంలో ఉన్నా చూడొచ్చు. గోదావరి వరద పూర్తిగా ఎరిపెక్కి వరద ఉంది. భారీ స్థాయిలో గోదావరిలోకి ఏదైతే ప్రాజెక్టు వద్దకు భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. దాదాపుగా ప్రాజెక్టు 48 గేట్ల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువ విడుదల చేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టు గేట్ల నుంచి 4 గేట్ల నుంచి కూడా అధికారులు అయితే నీటిని విడుదల చేశారు. అదే దీంతో జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నెడదవోలు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునుగునున్నాయి. అదేవిధంగా జల్లేరు, తమ్మిలేరు జలాశయాలకు సైతం వరద ప్రవాహం పెరుగుతుంది. అయితే పోలవరం వద్ద గంట గంటకు గోదావరి వరద పెరగడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏదైతే గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే వేలేరుపాడు మండలం, కుక్కునూరు మండలంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు. అదేవిధంగా ఎగువన రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు కూడా గోదావరి ఉపనదులైన శబరి, ఇంద్రావతి, సీలేరు, మానేరు, కిన్నెరసాని, ప్రాణహిత, పర్ణ, పూర్ణ, మంజిర ప్రవాహ నదులు నీటి మట్టం ఇవన్నీ కూడా గోదావరిలో కలవడంతో గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీని వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులపై కొండవాగులు పొంగి ఉధృతంగా ప్రవహించడంతో దాదాపుగా పశ్చిమ ఏజెన్సీలో 40 గిరిజన గ్రామాలు కూడా పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తుతుంది. అదేవిధంగా ఇప్పుడు విలీన మండలాలకు సంబంధించిన పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఓవైపు గోదావరి వరద, మరోవైపు ఇదైతే కొండవాగులు ఉప్పు ప్రాంతాలను, అదేవిధంగా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలను కూడా పూర్తిగా వణికిస్తున్నాయి. అయితే పూర్తిగా గోదావరిలో వరద ఉధృతంగా ప్రవహించడంతో పాపికొండ విహారయాత్రను కూడా అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా గండిపోచమ్మ ఆలయం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తంగా ఈ గోదావరి పోలవరం వద్ద గోదావరి వరదలో పెరగడంతో ఎగువ కాపర్ డ్యాం వద్ద నుంచి నీరు లీక్ అయి డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికి చేరుతుంది. అయితే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా గోదావరిలో నీట మునిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు అంతరాయం ఏర్పడింది. ఓవైపు కొండవాగులు, మరోవైపు గోదావరి వరద ముప్పు ప్రాంతాలను వణికిస్తున్నాయి. ఇది పోలవరంలో తాజా పరిస్థితి. దుర్గా మన్నే, జిదిల్ న్యూస్, పోలవరం.